హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది షో. సో ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష సీజన్ 2 అయితే ప్రారంభమైంది. ఇక బిగ్ బాస్ సీజన్ 10లో హౌస్లోకి అడుగు పెట్టబోతున్నటువంటి ఆ కంటెస్టెంట్స్ని ఆల్రెడీ సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆ టాప్ 15 కంటెస్టెంట్స్ని కనుక మనం చూసుకుంటే వాళ్ళ ప్లే గురించి, వాళ్ళ గేమ్ ప్లే ఎలా ఉంది, వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ మధ్యలో వాళ్ళకి గ్రూపిజమ్స్ అనేది ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం అగ్ని పరీక్ష సీజన్ 2లో వాళ్ళ కోసం కొన్ని గేమ్స్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక లాస్ట్ ఎపిసోడ్లో కనుక మనం చూసుకుంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 స్టేజ్ పైన గత సంవత్సరం కంటెస్టెంట్ అయినటువంటి ప్రియా అయితే వచ్చేసింది. ఇక ప్రియా వచ్చిన తర్వాత కాస్త కంటెండర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి అనే క్రమంలో ఆవిడ వాళ్ళ సీజన్కి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ని మాట్లాడడం జరిగింది. అంటే బ్యాక్ స్టేజ్ ఇంకా మీరందరూ గ్రూప్స్ ఫామ్ అయిపోయారా, మీలో మీకు ఫ్రెండ్షిప్స్ అనేది ఫామ్ అయిపోయాయా, మీలో మీరు ఎవరు ఎలా కాంటాక్ట్లో ఉన్నారు, ఆ విషయాలన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం అయితే ఆవిడ చేశారు. ఇక అది మాత్రమే కాకుండా గత సీజన్ కంటెస్టెంట్ అయినటువంటి ప్రియా తను వస్తూ తనతో పాటు ఒక స్పెషల్ కార్డ్ని కూడా తీసుకొని వచ్చింది. ఇక అదే రివర్స్ డెసిషన్ కార్డ్. ఈ కార్డ్ అనేది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నటువంటి కంటెస్టెంట్స్కి చాలా బాగా ముఖ్యం. ఈ కార్డ్ వల్ల వాళ్ళపై వచ్చినటువంటి ఆ డెసిషన్ని మనం రివర్స్ చేసుకునే అవకాశం ఉంది. అంటే క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్న సమయంలో ఆ డెసిషన్ మన వరకు రాకుండా మనల్ని మనం సేవ్ చేసుకోవడానికి ఈ కార్డ్ అనేది, రివర్స్ డెసిషన్ కార్డ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ సింపుల్గా ప్రియాకి నచ్చినటువంటి ఆ కంటెండర్కి ఆ కార్డ్ని ఇవ్వలేం. బిగ్ బాస్ అంటేనే ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ఉంటుంది. ఇక అదే విధంగా ఈసారి రివర్స్ డెసిషన్ కార్డ్ని గెలుచుకోబోతున్నటువంటి ఆ కంటెండర్ ఎవరో తెలుసుకోవడానికి ఒక గేమ్ ప్లేని అయితే అరేంజ్ చేశారు. ఇక ఆ గేమ్ ప్లే విషయానికి వచ్చేస్తే ఇది చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి గేమ్ లాగా అనిపిస్తుంది. జనరల్గా కొంతమంది ఆడియన్స్ చూస్తే కనుక ఏముంది, బెలూన్ని పంప్ చేయడమే కదా అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఆ స్టేజ్ పైన ఉన్నటువంటి ఆ కంటెండర్కి మాత్రమే తెలుసు అది ఎంత టఫ్ గేమ్ అనేది. మనం ఒక బెలూన్ని టచ్ చేసి దాంట్లో ఎంత డెప్త్ వరకు గాలి అనేది ఫిల్ అవుతుంది అని చెక్ చేయడం చాలా ఈజీ. కానీ జస్ట్ ఒక బెలూన్ని దూరం నుండి చూస్తూ దాంట్లో ఇంకాస్త గాలి ఫిల్ అయ్యే అవకాశం ఉందా లేదా అని తెలుసుకోవడం మాత్రం చాలా కష్టమని చెప్పుకోవాలి. ఇక ఈ గేమ్ ప్లే విషయానికి వచ్చేస్తే అదే టాస్క్ని బిగ్ బాస్ టీం మొత్తం కూడా కండక్ట్ చేశారు. ఇక 2 బెలూన్ పంప్స్ని పెట్టారు. ఒకటి వచ్చేసి రెడ్ పంప్, మరొకటి వచ్చేసి బ్లూ పంప్. ఇక 2 పంప్స్తో పాటు 2 డిఫరెంట్ బెలూన్స్ని కూడా పెట్టారు. ఇక ఆ బెలూన్స్ని ఫిల్ చేయాలి. వీళ్ళు ఫిల్ చేస్తున్నటువంటి సమయంలో వీళ్ళు ఎంచుకున్నటువంటి ఒక నెంబర్ని అన్ని టైమ్స్ ఆ బెలూన్ని ఫిల్ చేయాలి. ఆ లోపే వాళ్ళ బెలూన్ కనుక పగిలిపోతే ఇక ఆ కంటెండర్ అనే వాళ్ళు ఆ గేమ్ ప్లే ఆడడానికి ఇక సాధ్యం లేదు. ఇక వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు ఆ గేమ్ నుండి అని చెప్పేసి అయితే అర్థం. ఇక ఈ గేమ్ విషయానికి వచ్చేస్తే గత సీజన్ కంటెస్టెంట్ అయినటువంటి ప్రియా వచ్చేసి ముందుగా రాజ్ కుమారిని ఎంచుకుంది. ఇక రాజ్ కుమారి కూడా తనకి టఫ్ కాంపిటీషన్ ఉండేటటువంటి ఆ కంటెండర్ ఎవరు అని మీరు అనుకుంటున్నారని ప్రశ్నించగా తను చరణ్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత చరణ్ వచ్చేసి అపూర్వాని ఈ గేమ్ కోసం చూస్ చేసుకోవడం జరిగింది. కానీ ఈ మొత్తానికి ముందు ప్రియా రాజ్ కుమారిని అడిగింది, ఈ సీజన్లో ప్రస్తుతం ఉన్నటువంటి కంటెండర్స్ అందరిలో ఎవరు డిజర్వింగ్ పర్సన్ కాదు అని చెప్పేసి ప్రియా అడిగిన వెంటనే రాజ్ కుమారి వచ్చేసి అపూర్వ నాట్ డిజర్వింగ్ పర్సన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక ఈ విషయానికి వచ్చేస్తే తను ఇచ్చినటువంటి రీజన్స్ కూడా కొంతమందికి వ్యాలిడ్ పాయింట్గా అనిపించింది. బట్ నాకు పర్సనల్గా ఏమనిపించింది అంటే అపూర్వ మాట్లాడినటువంటి విధానం, అపూర్వ యొక్క స్ట్రాటజీ, తన గేమ్ ప్లే చాలా జెన్యున్గానే ఉంది అని చెప్పేసి అనిపించింది. అపూర్వ గేమ్ విషయానికి వచ్చేస్తే చాలా బాగానే మాట్లాడుతుంది, నేను ఇది చేస్తాను అది చేస్తాను అని. బట్ ఎగ్జాక్ట్గా గేమ్ ఆడాల్సినటువంటి టైంకి వచ్చేస్తే మనక అపూర్వ ఆ గేమ్ ఆడడానికి ముందుకు రావట్లేదు అని చెప్పేసి రాజ్ కుమారి అన్నారు. దానికి అపూర్వ కూడా చాలా స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చింది. నేను ఆడి గెలిచి ఈ సీట్లో టాప్ 15 కంటెండర్గా ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అని చెప్పేసి అపూర్వ చెప్పుకొచ్చింది. దీనికి నేను ఎందుకు అగ్రీ చేస్తున్నాను అంటే గత ఎపిసోడ్లో మనం కనుక చూసుకుంటే తనకి హెయిర్ కట్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే అనడం జరిగింది. దానికి అపూర్వ నో చెప్పింది. ఆ కారణంగా అక్కడ ఉన్నటువంటి టాప్ 15 కంటెస్టెంట్స్ అందరూ కూడా అపూర్వ గేమ్ ఆడడానికి ముందుకు రావట్లేదు అని చెప్పేసి ఆవిడికి ఒక ట్యాగ్ని ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో నేను దేనికి సపోర్ట్ చేస్తున్నాను అంటే అపూర్వ షీజ్ ఎ మోడల్.
ఒకవేళ బిగ్ బాస్ కనుక తనకి వర్కౌట్ అవ్వకుండా బిగ్ బాస్ ఈ జర్నీలో తను ఇంకాస్త ముందుకి వెళ్ళలేకపోతే తన కెరియర్ వచ్చేసి మోడలింగ్. సో ఒక మోడల్గా తనకి హెయిర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక మోడల్ అయ్యుండి తను హెయిర్ కనుక కట్ చేస్తే రాబోయే అవకాశాలు అన్నీ కూడా దెబ్బతింటాయి అనడం మాత్రం పక్కా. ఆ కారణంగానే తను హెయిర్ కట్కి మాత్రమే నో చెప్పింది అని నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏమై ఉంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో గేమ్ విషయానికి వచ్చేస్తే ఈ ముగ్గురు కూడా గేమ్ ఆడడానికి సిద్ధమైపోయారు. సో బజర్ ఆన్ అయిన వెంటనే శ్రీముఖి సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నటువంటి నెంబర్స్ని ఈ ముగ్గురు కంటెండెంట్స్ కూడా శ్రీముఖి సెలెక్ట్ చేసుకోమని నెంబర్స్ చెప్తుంది. ఇక ఈ ముగ్గురు కంటెండర్స్ కూడా వాళ్ళకి నచ్చినటువంటి ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకొని అన్ని పంప్స్ ఆ బెలూన్లో ఫిల్ చేయడం జరుగుతుంది. సో ముందుగా మనం చూసుకుంటే రాజ్ కుమారి గారు బ్లూ పంప్ని సెలెక్ట్ చేసుకొని 10 పంప్స్ బెలూన్ని ఫిల్ చేయడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత చరణ్ రెడ్ పంప్ని చూస్ చేసుకొని 6 పంప్స్ ఆ బెలూన్లో ఫిల్ చేయడం జరిగింది. ఇక చివరికి అపూర్వ వచ్చేసి మళ్ళీ బ్లూ పంప్ని సెలెక్ట్ చేసుకొని 7 పంప్స్ ఆ బెలూన్లో ఫిల్ చేసింది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ఈ ముగ్గురు కంటెండర్స్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా డేరింగ్గా ఉన్నారు. ఎస్పెషల్లీ రాజ్ కుమారి అండ్ చరణ్, వీళ్ళిద్దరూ అయితే ఏదైతే అదైంది అని చెప్పేసి చాలా డేరింగ్గా వాళ్ళకు నచ్చినటువంటి నెంబర్ని ఎస్పెషల్లీ పెద్ద నెంబర్స్ని చూస్ చేసుకుంటున్నారని అయితే చెప్పాలి. కానీ అపూర్వ మాత్రం కొంచెం ఆలోచిస్తూ కాస్త సేఫ్ గేమ్ ఆడిందేమో అని చెప్పేసి నాకైతే అనిపించింది. ఇక ఆ తర్వాత రాజ్ కుమారి గారు బ్లూ పంప్ 21 పంప్స్ని సెలెక్ట్ చేసుకుంది. 21 పంప్స్ సెలెక్ట్ చేసుకోవడం అంటే అసలు మాటలే కాదు. ఆల్రెడీ ఆ బెలూన్ గేమ్ స్టార్ట్ అవ్వడానికంటే ముందే ఇంత పెద్దగా ఫిల్ అయిపోయింది. దాంట్లో 21 సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా పెద్ద రిస్క్ అనే చెప్పుకోవాలి. ఇక చరణ్ విషయానికి వచ్చేస్తే మళ్ళీ రెడ్ పంప్తో 7 నెంబర్ని చూస్ చేసుకున్నాడు, 7 పంప్స్ని ఫిల్ చేశాడు. ఇక అపూర్వ మళ్ళీ ఆ తర్వాత 6 పంప్స్ని చూస్ చేసుకుంది విత్ రెడ్ పంప్, మళ్ళీ ఫిల్ చేసింది, ఏం కాలేదు, బెలూన్ సేఫ్గానే ఉంది, వాళ్ళు కూడా సేఫ్ జోన్లోనే ఉన్నారు. మళ్ళీ రాజ్ కుమారి గారి విషయానికి వచ్చేస్తే ఈసారి 7 పంప్స్ రెడ్ పంప్ని సెలెక్ట్ చేసుకుంది. ఈసారి కూడా ఆవిడ బెలూన్కి ఏమీ అవ్వలేదు, ఆవిడ కూడా గేమ్ని కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇక ఈసారి చరణ్ 10 నెంబర్ని చూస్ చేసుకున్నాడు అండ్ 10 పంప్స్ని ఫిల్ చేశాడు. ఆయన బెలూన్కి ఏమీ కాలేదు, మళ్ళీ గేమ్లో కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. మళ్ళీ అపూర్వ విషయానికి వచ్చేస్తే ఈసారి కొంచెం డేర్ చేసి తను 9ని చూస్ చేసుకుందని అయితే చెప్పుకోవాలి. ఈ 9 వచ్చేసి రెడ్ పంప్ని చూస్ చేసుకుంది. ఈసారి కూడా తను గేమ్లో సేఫ్గానే ఉంది అని అయితే చెప్పుకోవచ్చు, బికాజ్ బెలూన్కి ఏం కాలేదు, తన గేమ్ ప్లే కూడా కొనసాగుతుంది. మళ్ళీ ఆ తర్వాత చరణ్ వచ్చేసి 15 ఆల్రెడీ అంత పెద్దగా ఫిల్ అయిపోయింది. ముందు మనం చూసుకుంటే 10ని చూస్ చేసుకున్నాడు, 10 పంప్స్ ఫిల్ చేశాడు. అండ్ ఈసారి వచ్చేసి 15 చూస్ చేసుకున్నాడు అండ్ బై గాడ్స్ గ్రేస్ ఏమీ అవ్వలేదు ఆ బెలూన్కి. తను కూడా తన గేమ్ ప్లేని ముందుకి కొనసాగించాడు. అండ్ మన రాజ్ కుమారి గారు చాలా డేర్ అండ్ బ్రేవ్ పర్సన్ అనే చెప్పుకోవాలి. తను వచ్చేసి 12 పంప్స్ని చూస్ చేసుకుంది. లక్కీలీ తన బెలూన్కి ఏమీ అవ్వలేదు అండ్ అది చాలా బాగా ఫిల్ అయ్యి మళ్ళీ తన గేమ్ క్యారీ ఫార్వర్డ్ అవ్వడానికి తనకి చాలా బాగా హెల్ప్ఫుల్ అయిందని చెప్పుకోవాలి. ఏ మాటకు ఆ మాట ఈ గేమ్లో యూజ్ చేయాల్సిందే స్ట్రాటజీయో లేకపోతే సేఫ్ గేమో ఇదంతా కాదు, లక్ వల్లే ఈ గేమ్ అనేది అయితే ముందుకు కొనసాగుతుంది. అండ్ ఈ విషయంలో రాజ్ కుమార్ గారికి చాలా పెద్ద లక్ ఉందనే చెప్పుకోవాలి. ఇక అపూర్వ విషయానికి వచ్చేస్తే అందరూ అంటున్నారు డేర్ చేయట్లేదు, పెద్ద నెంబర్స్ తీసుకోవట్లేదు అని చెప్పేసి జ్యూరీ అంటున్నారు. ఆ కారణంగా తను ఈసారి వచ్చేసి 14 నెంబర్ని చూస్ చేసుకుంది విత్ బ్లూ పంప్. సో 14 పంప్స్ని ఫిల్ చేసింది, ఏమీ అవ్వలేదు, బెలూన్ బాగానే ఉంది. అండ్ ఫిల్ చేసే ముందు ఒకసారి నేను బెలూన్స్ని చెక్ చేస్తాను అని చెప్పేసి 2 బెలూన్స్ని చెక్ చేసుకుంది విత్ జ్యూరీస్ పర్మిషన్. ఆ తర్వాతే తను పంప్ అనేది ఫిల్ చేయడం జరిగింది. ఇక చరణ్ విషయానికి వచ్చేస్తే ఈసారి 17 సెలెక్ట్ చేసుకున్నాడు. గేమ్ ప్లే ముందుకు వెళ్తున్నా కొద్దీ జనరల్గా ఈ గేమ్లో ఆ నెంబర్ అనేది డిక్రీజ్ చేయాలి. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ కంటెండర్స్ అందరూ కూడా ఈ నెంబర్స్ అనేది ఇంక్రీజ్ చేస్తూ పోతున్నారు గేమ్ అనేది ముందుకు కొనసాగుతున్నా కొద్దీ. సో 17 చూస్ చేసుకున్నా కూడా అతని బెలూన్ పగలలేదు అంటే లక్ అనేది ఇతనికి కూడా ఫలిస్తుంది అని అయితే చెప్పుకోవాలి. ఇక రాజ్ కుమారి గారి విషయానికి వచ్చేస్తే ఈసారి ఆవిడ 13 నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు అండ్ ఈసారి కూడా ఆవిడ బెలూన్ పగిలిపోలేదు. ప్రతి ఒక్కరూ అనుకున్నారు ఆవిడ బెలూన్ పగిలిపోతుంది డెఫినెట్గా అని చెప్పేసి, బట్ అస్సలే పగిలిపోలేదు. అండ్ మన అపూర్వ విషయానికి వచ్చేస్తే ఈసారి 13 నెంబర్ చూస్ చేసుకుంది.
బట్ అన్ఫార్చునేట్లీ ఆ బెలూన్ని పంప్ చేస్తున్న కొద్దీ బ్లూ పంప్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఆవిడ. సో బ్లూ పంప్ని పంప్ చేస్తున్నటువంటి సమయంలో మిడిల్లోనే ఆ బెలూన్ అనేది పగిలిపోవడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి బిగ్ బాస్ టీమ్ యొక్క స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ అనేది లైక్ మాట్లాడుకునే వాళ్ళం మనము, షోని చూసే మనందరంకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, చాలా ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఎట్ ది సేమ్ టైం బిగ్ బాస్ టీమ్కి అంతకన్నా ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉంటుంది అని అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ 2 పంప్స్ చూడ్డానికి ఒకేలా అనిపిస్తాయి అండ్ ఆ 2 బెలూన్స్ ఆల్రెడీ గేమ్కి ముందే హాఫ్ ఫిల్ చేసి ఉన్నాయి. సో జనరల్గా ఏమనుకుంటారు, ఒక బెలూన్ పగిలిపోయింది అంటే ఇన్ని సర్టెన్ పంప్స్కి ఆ బెలూన్ పగిలిపోయింది అని చెప్పేసి మనందరం అనుకుంటాం. బట్ యాక్చువల్గా అక్కడ ఆల్రెడీ ఒక బెలూన్ పగిలిపోయిన తర్వాత కంపేర్ చేసుకుంటారు, ఆ ప్లేస్లో మీరున్నా నేనున్నా ఎవరున్నా, సో ఇన్ని పంప్స్కి ఈ బెలూన్ పగిలిపోయింది, సో ఇన్ని పంప్స్ ఉండొచ్చు నెక్స్ట్ బెలూన్కి అని చెప్పేసి ప్రతి ఒక్కరం అనుకుంటాం. బట్ అది కరెక్ట్ కాదు. బిగ్ బాస్ యొక్క స్ట్రాటజీ ఏంటి అంటే ఆ 2 పంప్స్లో 2 బెలూన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాస్ని ఫిల్ చేసి వాళ్ళు అక్కడ పెట్టడం జరిగింది. జనరల్గా కొంతమంది ఏమనుకుంటారు, ఈ టాస్క్లన్నీ మనం ఇక్కడ కూర్చొని చూస్తున్నప్పుడు ఇవన్నీ చాలా సింపుల్ టాస్క్లు, వీటిని అగ్ని పరీక్ష అనడం ఏంటి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. బట్ యాక్చువల్గా ఆ స్టేజ్ పైన అక్కడ ఉండి ఇదంతా గోత్రు అవుతున్న వాళ్ళకి రియాలిటీ అనేది ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా బిగ్ బాస్ టీమ్ చాలా అంటే చాలా స్మార్ట్గా ఉంటారు. ఇక్కడుండి మాట్లాడుతున్న నేను, స్క్రీన్ పైన అగ్ని పరీక్ష షోని చూస్తున్నటువంటి మీరు, మనందరం ఎంత క్రియేటివిటీగా ఆలోచించినా కూడా మనందరికన్నా ఇంకొక మెట్టు ఎక్కువగానే ఉండి బిగ్ బాస్ టీమ్ అనేది ఆలోచిస్తుంది అనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మరొక విషయం ఏంటి అంటే ఈ బెలూన్ టాస్క్ని కనుక మనం చూసుకుంటే ఆ స్టేజ్ పైన ఆల్రెడీ మనకి బ్లూ పంప్ అలానే రెడ్ పంప్ అనేది పెట్టారు అండ్ ఆల్సో బెలూన్ అనేది ఆల్రెడీ హాఫ్ ఫిల్ చేసే ఉన్నాయి. కానీ చూస్తున్న ఆడియన్స్ ఏమనుకుంటారు, ఆ కంటెండర్స్ కూడా ఒక స్ట్రాటజీ అనేది యూజ్ చేస్తారు. అదేంటి అంటే మనకి బ్లూ పంప్లో ఉన్నటువంటి బెలూన్ వచ్చేసి ఇన్ని పంప్స్కి అది పగిలిపోయింది, సో దట్ ఇంకా ఇన్ని పంప్స్కి అయితే ఈ రెడ్ పంప్లో ఉన్నటువంటి బెలూన్ కూడా పగిలిపోతుంది అని చెప్పేసి అందరూ అనుకుంటారు. కానీ బిగ్ బాస్ టీమ్ యూజ్ చేసినటువంటి స్ట్రాటజీ ఏంటి అంటే ఆ 2 బెలూన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాస్ని ఫిల్ చేసి అక్కడ ప్లేస్ చేసి ఉంచారు. సో ఈ విషయం తెలియనటువంటి ఆడియన్స్, కంటెండర్స్ వీళ్ళందరూ కూడా సో ఈ బెలూన్ ఇప్పుడు పగిలిపోయింది కాబట్టి ఇంకో 3-4 పంప్స్లో ఈ బెలూన్ కూడా పగిలిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు. బట్ యాక్చువల్గా అది నిజం కాదు. సో ఈ స్ట్రాటజీ తెలియకుండా అక్కడ ఆడుతున్నటువంటి కంటెండర్స్ అందరూ కూడా ప్రస్తుతం వాళ్ళ లక్ని బేస్ చేసుకొని ఆడుతున్నారు అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే అపూర్వ అవుట్ అయిపోయింది. అపూర్వ గేమ్లో నుండి క్విట్ అయిన తర్వాత చరణ్ వచ్చేసి 17 నెంబర్ పిక్ చేసుకున్నారు. ఇక్కడ అతని డేరింగ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఆల్రెడీ బెలూన్ అనేది దాని సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, ఏ మూమెంట్లో అయినా అది బ్లాస్ట్ అయిపోవచ్చు. బట్ చరణ్ తీసుకున్నటువంటి ఆ డేరింగ్ స్టెప్ మాత్రం హ్యాట్స్ ఆఫే చెప్పుకోవాలి. సో 17 నెంబర్ని చూస్ చేసుకున్నా కూడా ఆ బెలూన్ మాత్రం బ్లాస్ట్ అవ్వలేదు లక్కీలీ. సో అతను కూడా గేమ్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత రాజ్ కుమారి గారు 13 నెంబర్ని చూస్ చేసుకుంది. ఉన్నది ఒకే బెలూన్, చరణ్ ఇంకా రాజ్ కుమారి గారు మాత్రమే గేమ్లో కంటిన్యూ అవుతున్నారు. ఈ టైంలో ఆవిడ 13 నెంబర్ చూస్ చేసుకోవడం అనేది నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. నిజానికైతే ఆవిడ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఇక సక్సెస్ఫుల్గా మళ్ళీ ఈసారి కూడా బెలూన్ అనేది బ్లాస్ట్ అవ్వలేదు, ఆవిడ గేమ్ కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. ఇక ఆ తర్వాత చరణ్ వచ్చేసి 4 నెంబర్ని చూస్ చేసుకున్నారు. ఇక ఈసారి కూడా బెలూన్ బ్లాస్ట్ అవ్వలేదు. ఇక నెక్స్ట్ ఛాన్స్ వచ్చేసి మనకి రాజ్ కుమారి గారు. ఈసారి రాజ్ కుమారి గారు 14 నెంబర్ని చూస్ చేసుకున్నారు అండ్ 14 పంప్స్ తర్వాత కూడా ఆ బెలూన్ అనేది బ్లాస్ట్ అవ్వలేదు. ఆల్రెడీ ఈవిడ 14 నెంబర్ని చూస్ చేసుకున్నప్పుడు గత సీజన్ యొక్క కంటెస్టెంట్ అయినటువంటి ప్రియా చెప్తూనే ఉన్నారు, మీరు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకి స్టెప్ తీస్తున్నారు, సో మీరు ఓడిపోయే ఛాన్స్ ఉందేమో అని అనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. బట్ స్టిల్ రాజ్ కుమారి గారు మాత్రం ఆవిడ తీసుకున్న నెంబర్కి స్టెప్ ఏ మాత్రం వెనకడుగు వెయ్యకుండా ముందుకే కొనసాగుతూ 14 నెంబర్ని తీసుకున్నారు, 14 పంప్స్ ఫిల్ చేశారు. స్టిల్ బెలూన్ అనేది బ్లాస్ట్ అవ్వలేదు. ఇక ఆ తర్వాత చరణ్ వచ్చేసి 5 నెంబర్ని చూస్ చేసుకున్నారు. ఇక 5 నెంబర్ని చూస్ చేసుకున్న తర్వాత 4th పంప్లోనే ఆ బెలూన్ అనేది బ్లాస్ట్ అయిపోవడం మనం చూసాము. సో అన్ఫార్చునేట్లీ చరణ్ అనే వ్యక్తి ఓడిపోవడం జరిగింది ఈ టాస్క్లో. ఇక రాజ్ కుమారి గారు అయితే ఈ టాస్క్లో విన్ అవ్వడం జరిగింది.
సో ప్రియా చూస్ చేసుకున్నటువంటి కంటెస్టెంట్ రాజ్ కుమారి గారు అయితే ఈ బెలూన్ టాస్క్లో విన్ అయ్యారు. అది మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ప్రియా తనతో పాటు తీసుకొచ్చినటువంటి రివర్స్ డెసిషన్ కార్డ్ అనేది రాజ్ కుమారి గారు ఈ టాస్క్లో విన్ అయ్యి ఆ కార్డ్ని ఆవిడ గెలుచుకున్నారు. రాబోయే రోజుల్లో ఆవిడ గేమ్ ప్లేకి ఈ రివర్స్ డెసిషన్ కార్డ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ టాస్క్లో ఎవరు ఎలా ఆడారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, అసలు ఈ గేమ్ ప్లే గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పక మెన్షన్ చేయండి.